ప్రైజ్ లార్డ్. పాడైన స్థలముల కొరకు ప్రార్థన. మనం ఇక్కడ దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలోని దానియేలు చేసిన ఒక ప్రార్థన గురించి మనం నేర్చుకుందాం. దానియేలు బబులోను, మాదీయులు, పారసీకుల కాలంలో ప్రధానమంత్రిగా ఉంటూ ఒక అడ్మినిస్ట్రేషన్లో హెల్ప్ చేస్తూ ఒక మంచి లీడర్గా ఉండి నడిపించేవారు. దానియేలు చివరి కాలంలో అనేక దర్శనాలు పొందుకున్నారు. దేవుని రాకడ దర్శనాలు పొందుకున్నాడు. ఆయన దూత ద్వారా చివరి కాలంలో ఎన్నో ప్రవచన వాక్యాలు, దేవుని రాకడ ప్రవచన వాక్యాలను ఆయన పొందుకున్నారు. అలాంటి ఒక వ్యక్తి ఒక పాడైన స్థలము కోసము ప్రార్థించడం మొదలుపెట్టాడు. చూడండి, 9వ అధ్యాయము 2వ వాక్యంలో మొదటి నుండి చూద్దాము. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయెను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అయ్యొచ్చుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. అంతటా నేను గోనెపట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొంటిని. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా, ప్రభువా, మహాత్యము కలిగిన భీకరుడు వగు దేవ, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను, నీ కృపను జ్ఞాపకము చేయవాడా. ఇక్కడ దానియేలు ఏం చేస్తున్నాడంటే, యిర్మీయాకు దేవుడు ఒక దర్శనమిచ్చాడు. యిర్మీయా కాలంలో యిర్మీయాకు దేవుడు చెప్పాడు, 70 సంవత్సరములు నేను ఈ యెరూషలేము పట్టణమును పాడుగా చేస్తాను అని చెప్పి ఎక్కడ చెప్పారంటే ఒకసారి చూడండి. యిర్మీయా గ్రంథం 25వ అధ్యాయం 11వ వాక్యంలో, ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. మరలా అదే యిర్మీయా గ్రంథం 29వ వాక్యంలో చూడండి. యెహోవా 10వ వచనంలో 29వ అధ్యాయము, యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించినట్లు నేను మిమ్మును దర్శింతును అని యిర్మీయాకు యెరూషలేము మీద ఒక ప్రవచన వాక్యం ఇస్తాడు. అది గతించిపోయే కాలంలో ఆ ప్రవచన వాక్యాన్ని దానియేలు గుర్తు చేసుకొని దాని నెరవేర్పు కొరకు తన్ను తాను తగ్గించుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయసాగాడు. అనేక మంది కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, నశించిపోతున్న యెరూషలేము పట్టణస్థుల కొరకు, తన తోటి వారి కొరకు దానియేలు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడంటే, ఒక్కసారి మనము 10వ వాక్యములో చూస్తే, ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞ ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకొనవలెనని సెలవిచ్చెను గాని మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతిమి. మేము అంటాడు. మనకు దానియేలు గురించి తెలుసు కదండి. సింహపు బోన్లో వేసినప్పటికీ దానియేలు ఎంతో యథార్థతతో, నీతితో, దేవుని యందు భయభక్తులు కలిగి అక్కడ అనేక మందిని మార్చడానికి ఎంతో గొప్ప నాయకుడిలా నిలబడిన ఒక గొప్ప వ్యక్తి దానియేలు. అతను ఎలాంటి తప్పు చేసి ఉండడు, కానీ తన ప్రజల కోసము ఆ తప్పును మేము అని సమర్థించుకుంటున్నాడు. కన్నీరు విరుస్తున్నాడు, ఉపవాసం ఉంటున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఇది మా
ఇది మన కోసం అని చెప్పి ప్రార్థించడం మొదలుపెట్టాడు. యెరూషలేములో జరిగిన కీడు గురించి, మొదటి నుంచి వారు చేసిన ప్రతి పాపము గురించి, వారు దేవునికి చేసిన ప్రతి విరోధమైన కార్యం గురించి ప్రతీది మెమరు వేసుకుంటూ దానియేలు ప్రార్థించడం మొదలుపెట్టాడు. అయ్యా, మీరు గొప్ప దేవుడు, అయినా మీరు అనేక మంది ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞ ఇచ్చారు, కానీ మేము దాన్ని అనుసరించలేకపోయాము అని చెప్పి యెరూషలేము ప్రజల గురించి ప్రార్థించడము మొదలుపెట్టాడు. ప్రార్థిస్తున్నాడు, ఇంకా మొరపెడుతున్నాడు. ఆ సమయంలో 19వ వాక్యంలో చూడండి, ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమింపుము, ప్రభువా ఆలస్యము చేయక చెవియొక్కి నా మనవి చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే, నీ ఘనతను బట్టి నా ప్రార్థన వినుమని వేడుకొంటిని. దానియేలు ఎంతగానో క్షమించు, పట్టణమును క్షమించు, పట్టణంలో ఉన్న ప్రజలను క్షమించు, మార్చుకో, మేము విరోధముగా ఎన్నో కార్యములు చేశామని చెప్పి దానియేలు ఆ పట్టణం కొరకు, దాస్యముగా వెళ్ళిన ఆ పట్టణము కొరకు ప్రార్థిస్తూనే ఉన్నారు. ఆ సమయంలో ఒక దేవదూత ప్రార్థన యందు అతనికి ఒక దర్శనం కనబడింది. గాబ్రియేల్ అను మనుషుడు సాయంత్రపు బలి అర్పించే సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను అని చెప్పి 21వ వాక్యంలో ఉంది. ఆ గాబ్రియేలు దూత దానియేలు దగ్గరకు వచ్చి, దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరును. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శనమును గ్రహించుము అని చెప్పి దానియేలుకి దేవుని దూత వచ్చి ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, దాన్ని ఎలా జయించాలి అని చెప్పి ప్రతిదీ కూడా దానియేలుకి 1 by 1 స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా దానియేలుకి తెలియపరుస్తూ వస్తాడు. ఎందుకంటే దానియేలు బహుప్రియుడిగా ఉన్నాడు. దానియేలు యెరూషలేము కొరకు చేసిన ప్రార్థనను దేవుడు అంగీకరించే విధముగా దానియేలు చేస్తున్నాడు ప్రార్థన. మనము దీని నుండి నేర్చుకోవాల్సింది ఒక చిన్న విషయాన్ని నేను మీకు చెప్తాను. అదేంటంటే ఈ ప్రార్థన అంతే కూడా దానియేలు తన కోసం చేసుకోలేదు, అనేక మంది కొరకు, నశించిపోతున్న యెరూషలేము కొరకు, ఇంకా గ్రహింపులేని యెరూషలేము కొరకు చేస్తున్నారు. నిజంగా మన చుట్టుపక్కల నశించిపోతున్న యెరూషలేము లాంటి పాడైపోయిన యెరూషలేము లాంటి ఎంతోమంది నివసిస్తున్నారు. మన కుటుంబకులు ఉన్నారు, మన తోటివారు ఉన్నారు, మన కొలీగ్స్, మనతో ఉన్నవారు, మన ఫ్రెండ్స్, మనతో స్నేహం చేసేవారు, వీరందరూ కూడా ఒక యెరూషలేము వంటి స్వభావము కలిగి ఉన్నారు. కొంతమంది అయితే దేవుణ్ణి ఎరిగి కూడా పాపపు జీవితం, మోసకరమైన జీవితంలోకి వెళ్ళిపోయే వారిగా ఉన్నారు. వారందరికీ మనం సువార్త చెప్పొచ్చు, వారికి మనం సువార్తను ప్రకటించవచ్చు. కానీ సువార్తను ప్రకటించిన విననొల్లని ప్రజలు, ఇంకా దారి తప్పిపోయే ప్రజలు ఎంతోమంది ఉన్నారు కదా. మనము వారి కోసం ఏం చేయాలంటే కేవలం ప్రార్థన చేయాలి. మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేయాలి. యెరూషలేము ప్రజల కోసం దేవుడు ఇచ్చిన ఆ యొక్క శాపము, ఆ యొక్క దేవుడు నెట్టిన ఆ యొక్క శ్రమలలోనికి యెరూషలేము నుండి బయటకు రప్పించడానికి దానియేలు చేసిన ప్రార్థన చివరిగా దేవుడు ఆలకించాడు. దానియేలు ప్రార్థనను ఆలకించే వారికి విముక్తి దయచేశాడు. కానీ ఇంకా దానియేలు భవిష్యత్తులో ఏమి జరగబోతుంది, ఏమి సంభవించబోతున్నవి అని చెప్పి కూడా తెలుసుకోగలిగారు. అంటే నీ ప్రార్థన ఎంత బలమైనదైతే, నీ ప్రార్థన నీ తోటి వారి కొరకు, నీతో ఉన్నవారి కొరకు, నువ్వు నడిపించే వారి కొరకు
వారు నశించిపోతున్నప్పుడు వారి కొరకు నువ్వు ఎంతగా ప్రార్థిస్తావో దేవుణ్ణి ఇంకా అంతగా బలపరుస్తాడు. దానియేలు ఇంకా 10వ అధ్యాయంలోకి మనం వెళ్తే దానియేలు ఆ ప్రవచనమును, ఆ యొక్క దర్శనమును చూసి ఎంతో కృంగిపోతాడు. అయ్యో, భవిష్యత్తులో ఇలా జరగబోతుందా అని ఎంతో కృంగిపోయి ఇంకా మొరపెడతాడు దానియేలు. ఆ మొరపెట్టినప్పుడు దానియేలుని దేవుడు బలపరుస్తుంటాడు, దేవుని దూత బలపరుస్తూ ఉంటారు. నువ్వు భయపడకు, నువ్వు నాకు బహుప్రియుడవు కనుక నేను నీకు ఇవన్నీ తెలియచేస్తున్నాను. ముందుగానే దానియేలుకు సమస్తమును తెలియపరిచిన దేవుడు. మనం కూడా వేడుకోవాలి, దేవా అనేక మంది కొరకు ప్రార్థించగలిగే శక్తి నాకు దయచేయి, యెరూషలేము నశించిపోతుందని చెప్పి దానియేలు ప్రార్థించాడు కదా. అలాంటి ప్రార్థన, అలాంటి విశ్వాసం, అలాంటి నమ్మకం నాకు కలిగించు, నాతోనూ మాట్లాడు, నన్ను కూడా దర్శించు ప్రభువా అని చెప్పి ప్రార్థిద్దాం. దానియేలు బహుప్రియుడుగా ఉన్నాడు దేవునికి. దేవుని దూత ద్వారా దర్శించబడ్డాడు దానియేలు. అనేకమైన విషయాలు దానియేలు తెలుసుకోగలిగాడు. యెరూషలేము కొరకు ప్రార్థిస్తూ ముందు రాబోయే సమస్యను కూడా ఇంకా తెలుసుకోగలిగాడు. ఇర్మియాకి ఇచ్చింది 70 సంవత్సరములు యెరూషలేము బబులోనుకు బానిసగా ఉంటుంది అని. 70 సంవత్సరములు గడిచిన తర్వాత పరిస్థితి ఏంటి, ఎలా గడుస్తుందని చెప్పి కూడా ఒక మంచి ప్రవచనాన్ని దానియేలు గ్రహించగలిగాడు. అలాంటి శక్తిని, అలాంటి బలాన్ని దానియేలు పొందుకోగలిగాడు. దేవునికి ఇష్టమైన ఒక వ్యక్తిగా దానియేలు ఉండగలిగాడంటే అది దానియేలుకు ఉన్న ఒక నీతి స్వభావము. ఆ స్వభావము దేవునికి ఎంతో ఇష్టమైనదిగా ఉంది. మనం కూడా ప్రార్థిద్దాం. దేవా, నేను అనేక మంది కొరకు ప్రార్థించే ఒక మంచి వ్యక్తిగా నేను మార్చబడాలి, మోకాళ్ళ ప్రార్థన చేయాలి. ఇంకా కూడా నేను నశించిపోయే వారి కొరకు ప్రార్థించలేకపోతున్నానే, నా తోటి వారి కొరకు ప్రార్థించలేకపోతున్నానే, నన్ను క్షమించు అని చెప్పి ప్రార్థిద్దాము. ఈ క్షణం నుండి మన కుటుంబం కొరకు ప్రార్థిద్దాం, మన స్నేహితుల కొరకు ప్రార్థిద్దాం, మన బంధుమిత్రుల కొరకు ప్రార్థిద్దాం, మన తోటి వారి కొరకు ప్రార్థిద్దాం, మన చుట్టుపక్కల వారి కొరకు ప్రార్థిద్దాం. నశించిపోతున్న ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థిస్తూ ముందుకు కొనసాగుదాం. దేవుడు ఈ చిన్న మాట దీవించును గాక. ఆమేన్.